we are going to Safari World. సో ఫైనల్గా అయితే మనమైతే బ్యాంకాక్ వచ్చేసాం. థాయిలాండ్ ట్రిప్ నాది స్టార్ట్ అయినప్పటి నుంచి నేను పటాయాలో ఉన్నానే కానీ ఎప్పుడెప్పుడు బ్యాంకాక్ వెళ్దామా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లుండే. ఎందుకంటే నాకు పటాయా గురించి అంతగా తెలియదు, నిజం చెప్తున్నా. బ్యాంకాక్ అని విన్నాం కదా. సో ఫైనల్గా అయితే మనమైతే బ్యాంకాక్లో ఉన్నాం. ఇప్పుడైతే 480 ఎకరాలలో ఉన్న సఫారీ వరల్డ్ కవర్ చేయాలంటే ఏం చేయాలో తెలియట్లే నాకు. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈరోజు మన థాయిలాండ్ ట్రిప్లో ఫోర్త్ డే వచ్చేసేసి ఇప్పుడైతే మనము బ్యాంకాక్ వెళ్తున్నాం. నేను చెప్పున్నాను కదా ఆల్రెడీ. సో ఇప్పుడైతే మనము బ్యాంకాక్ వెళ్తున్నాము. సో బ్యాంకాక్ ఏంటంటే 2 గ్రూపులుగా తయారయ్యాయి. ఒక గ్రూప్ వచ్చేసేసి అర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే మేము అక్కడ సఫారీ వరల్డ్ వెళ్తున్నాము. అండ్ సెకండ్ గ్రూప్ వచ్చేసి 9 o'clock వస్తారు, ఎవరైతే సఫారీ వరల్డ్ రావట్లేదు. మేమైతే సఫారీ వరల్డ్ వెళ్తున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రెడీ అయిపోయి బ్యాగ్స్ అంతా రెడీ చేసేసుకుని బస్ ఎక్కేస్తున్నాము. సో ఇక్కడి నుంచి మనకి బ్యాంకాక్ వ్లాగ్స్ అయితే వస్తాయి అన్నమాట. మార్నింగ్ తను, వేర్ వీఆర్ గోయింగ్? No, which place we are going? We came to Thailand state, right? We came to Pattaya. From there, where we are going now? Bangkok. Yeah, you're so excited. Which show we are going? Dolphin and Elephant. Monkey. Yeah. Then what else? We are going to Safari World. Where? Oh, Safari World. Yeah. You excited? Yes. Okay. సో ఫైనల్గా మనమైతే బ్యాంకాక్ బయలుదేరాము పటాయా నుంచి. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మా ఫస్ట్ బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా బ్యాక్ సైడ్ సెకండ్ బస్ వచ్చేసేసి, నేను చెప్పాను కదా ఈ ట్రిప్లో టోటల్గా 90 మెంబర్స్, కానీ మేమైతే సఫారీ వరల్డ్కి వెళ్తుంది మాత్రం ఒక 39 మెంబర్స్ నుంచి 40 మెంబర్స్ దాకా ఉన్నాం, అంతే అనమాట. సో మా ఫస్ట్ బస్ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట, 6 o'clock స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే మేమైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బ్యాంకాక్ అయితే బయలుదేరిపోయాము. సో తనైతే బ్యాంకాక్ విషయాలన్నీ మొత్తం షేర్ చేసుకుంటూ ఉందన్నమాట. సో షీఈ్ మై గైడ్. సో ఫైనల్గా మన థాయిలాండ్ ట్రిప్లో ఈరోజు అయితే బ్యాంకాక్ వచ్చేసాము. నేను చెప్పినట్టు ఆల్రెడీ మార్నింగ్ బ్యాంకాక్లో ఫస్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసేసి సఫారీ వరల్డ్ అనమాట. సో సఫారీ వరల్డ్ మేము అనుకుంది ఏంటంటే ఒక 3 hours 4 hours అని, కానీ ఈవినింగ్ వరకు కూడా మాకు సఫారీ వరల్డ్లోనే టైం సరిపోతుందంట. అక్కడి నుంచి వచ్చేసేసి మేము క్రూజ్ డిన్నర్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడి నుంచి మనము సఫారీ వరల్డ్ మొత్తం షూట్ చేద్దాము. అండ్ సఫారీ వరల్డ్ ఎంటర్ అవ్వగానే ఎలా ఉంది, ఎంత క్రౌడ్ ఉందో చూడండి. బ్యాంకాక్లో సఫారీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. మీ పిల్లలతో వస్తే కనుక, అంటే మనకి బాగుంటుంది, బట్ పిల్లలైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో మనమైతే ఇప్పుడు వచ్చేసేసి బ్యాంకాక్లో సఫారీ వరల్డ్ బయట ఉన్నామండి. వంశీ మా గ్రూప్ అంతా టికెట్స్ అదంతా కలెక్ట్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఇక్కడికి 40 మెంబర్స్ వచ్చాము. సో దాని టికెట్స్ అవన్నీ కూడా ఆల్రెడీ వంశీ రెడీ చేసి పెట్టినాడు కదా, అవి కలెక్ట్ చేసుకోవడానికి మా వంశీ అయితే వెళ్ళున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసేసి మేము వచ్చిన మంత్ చాలా 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 ఎక్సలెంట్ మంత్ అని చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ మంత్ అండి. ఎక్కడ చూసినా కూడా సూపర్గా ఉంటుంది. అంటే వెదర్ పరంగా కానివ్వండి, లేకపోతే ప్లేసెస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ టైంలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రావెలింగ్ అయితే ఈ టైంలోనే పెట్టుకుంటారు అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం అయితే మేం పటాయా వచ్చామని చెప్పాలంటే. అండ్ ఇప్పుడైతే అందరం అయితే ఒక చోట గ్రూప్ పిక్చర్ కోసం అయితే నిల్చుకొని ఉన్నాం అనమాట. ఒక గ్రూప్ పిక్చర్ అయిపోతే ఇంకా ఇక్కడి నుంచి మనం హ్యాపీగా ఎంటర్ అవ్వచ్చు అనేసి మేమైతే ఒక గ్రూప్ పిక్చర్ కోసం అయితే అందరం గ్యాదర్ అవుతూ ఉన్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, డిసెంబర్లో ఎంత బాగుంటుందో అట్ ద సేమ్ టైం అలాగే కొంచెం క్రౌడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే వెదర్ పరంగా పిల్లల్ని తీసుకుని వచ్చే వాళ్ళైనా ఫ్యామిలీస్ అయినా చాలా బాగుండే టైము, మంచిగా హ్యాపెనింగ్ టైము ఎనీవేర్, నాట్ ఓన్లీ అదర్ కంట్రీస్, ఈవెన్ దో ఇండియా, ఎక్కడ చూసినా కూడా డిసెంబర్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ట్రావెలింగ్. అండ్ అలా మేము ఎంటర్ అవ్వగానే ఈ మెకాస్ కలర్గా ఎంత బాగా వెల్కమ్ పలిగాయో తెలుసా. అవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ మాకేంటంటే 9:30 కల్లా కూడా ఫస్ట్ షో వచ్చేసేసి మనకి చింపాంజీస్ అండ్ మంకీ షో అయితే స్టార్ట్ అయిపోతుందంట. అందుకోసమే మేము ఎర్లీ మార్నింగ్ 6 కంతా కూడా మేము
పటాయాలో స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 hours అయితే మనం జర్నీ చేయాల్సి ఉంటుంది పటాయా నుంచి బ్యాంకాక్కి. సో ఇక్కడ గ్రూపు అది ఇది అని ఎవరం పెట్టుకోలేదు తెలుసా. ఎవరికి దొరికిన దారిలో వాళ్ళైతే రన్నింగ్ రేసే, పరుగో 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 పరుగో. ఎందుకంటే ఆల్రెడీ 9 అయిపోయింది, 9:15 సంథింగ్ లైక్ దట్ షో స్టార్ట్ అయిపోతుందంట. అందువల్ల ఏంటంటే ఎవరి పాటికి వాళ్ళు పరుగులో 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 పరుగులో. అసలు మా గైడ్ అయితే మాకు కనిపించలేదు. ఎందుకంటే ఆమె వెళ్ళి సీట్లు పెట్టాలి కదా పాపం మా కోసం, అందుకని చెప్పి పరిగెడుతుందనమాట. ఎక్కడ దరిదాపులో కనిపించలేదు. ఇక్కడ వైఫ్ని హస్బెండ్ పట్టించుకోవట్లేదు, హస్బెండ్ను వైఫ్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోకుండా పరుగో 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 పరుగో. ఎందుకంటే ఖచ్చితంగా షో మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశం లేదనమాట. పాపం మమ్మల్ని అంత ఎర్లీ మార్నింగ్ లేపుకొని బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చింది ఆ ఫస్ట్ షో నుంచి కంప్లీట్ ఎంజాయ్ చెయ్యాలి అనే ఉద్దేశం లేదనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఇది టోటల్గా 480 acres ప్లేసు. ఈవినింగ్ వరకు కూడా మేము ఇక్కడే టైం స్పెండ్ చేస్తాము అని. అప్పటి వరకు నేను అంటే నా సొంతగా ఒక 3 to 4 hours ఉంటుందేమో అని నేను అనుకున్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత విషయం తెలిసింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాము. అండ్ ఎన్నో షోస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం మంకీ షో చూస్తున్నామా, ఆ తర్వాత వచ్చేసి మనకి డాల్ఫిన్ షో ఉందంట, ఆ తర్వాత వచ్చేసి వేల్ షో, ఆ తర్వాత వచ్చి ఏదో లైక్ సినిమాటిక్ షో, రియాలిటీ షోస్ కొన్ని ఉన్నాయంట. ఇవన్నీ షూట్ చేసి మీకు పెడితే మామూలుగా ఒక 2-3 hours వస్తుంది ఈ వ్లాగ్. అందుకోసమని చక్కగా మనం ఒక 2-3 భాగాలుగా చేసుకొని హ్యాపీగా కంప్లీట్గా సఫారీ వరల్డ్ అంతా ఎంజాయ్ చేద్దాము. ఎందుకంటే ఎంతోమంది బ్యాంకాక్, థాయిలాండ్, అవుట్ ఆఫ్ కంట్రీస్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు. వెళ్ళే వాళ్ళంటే ఎలాగో ఎంజాయ్ చేస్తారు, వెళ్ళని వాళ్ళు ఇలాగైనా చూసి ఎంజాయ్ చేస్తారు కదా. ఎనీవే ఫైనల్ గా మనం అనుకున్న మంకీ షోకి అయితే వచ్చేసాము. నేనైతే వచ్చేసరికి మొత్తం ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ అయిపోయిందండి. పైన నిలబడి ఉన్నారు. నేను ఎవరినో బతిమలాడుకొని కొంచెం జరిపి వాళ్ళని ఫ్రంట్ లో సీట్ అయితే సాధించాను. ఎందుకంటే నేను నీట్ గా షూట్ చేస్తేనే కదండి మీరు చూడగలరు. ఈ కష్టాలన్నీ మీకోసమేనండి బాబు, నా కోసమేమి కాదు, అర్థం చేసుకోండి. ఎనీవే ఇక్కడి నుంచి అయితే మనకి మంకీ షో స్టార్ట్ అయిపోయింది. వాయిస్ ఓవర్ కన్నా చక్కటి మ్యూజిక్ తో అవి చేసే విన్యాసాలు, కోతి పనులు చూస్తూ ఎంజాయ్ చేయండి మరి, ఓకేనా. సో ఫైనల్గా మంకీ షో ఫినిష్ చేసేసామండి. ఫస్ట్ షోనే మంకీ షో. యాక్చువల్గా నాకు తెలిసి మంకీ షో కొంచెం సేపు ఎక్కువే ఉండుంటుంది, కానీ నేను కావాలనే ఉంచాను. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ వ్లాగ్ని టీవీలో వేసారనుకోండి, ఆ షోని చూస్తూ బిగ్ స్క్రీన్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తాం. ఎందుకు పరిగెత్తామో తెలుసా? ఇక్కడ చూడండి జనాలు, ఈ లక్షల మంది జనాలు చూడండి. ఎందుకు అనుకుంటున్నారా? ఎలిఫెంట్ షో. ఎలిఫెంట్స్ ఏం షో చేస్తాయి అనుకుంటున్నారా?
నేను కూర్చొనప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నానండి. ఎలిఫెంట్స్ యాక్చువల్గా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, చాలా హెవీగా ఉంటాయి కదా, భారంగా. ఏ షోస్ చేస్తాయా ఏంటా అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఎలిఫెంట్స్ చాలా మంచి షో చేస్తుందంట ఇక్కడ. చూడాలి మరి, ఎందుకంటే థాయిలాండ్లో ఎలిఫెంట్స్ చాలా ఫేమస్ కదా. సో ఇప్పుడైతే అందమైన భామలు ఎలిఫెంట్స్కి వెల్కమింగ్ పలుకుతున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన ఎలిఫెంట్స్ హ్యాపీగా చక్కగా వాటి వాటి గర్ల్ ఫ్రెండ్స్తో అవి వస్తాయి అనమాట. సో ఈ లోపల వీళ్ళు వచ్చేసేసి మనకి మంచిగా వాళ్ళ కల్చర్లో, థాయిలాండ్ కల్చర్లో చక్కగా వాళ్ళ డ్యాన్స్ చేస్తూ మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. సో ఫైనల్గా ఇక్కడ అంబరిల్లాస్ పెట్టేశారు, కలర్ కలర్ అంబరిల్లాస్ పెట్టేశారు. వాళ్ళ డ్యాన్స్ కూడా అయిపోవచ్చింది. సో వాళ్ళైతే మనల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేసారనమాట. వస్తున్నాయి ఎలిఫెంట్స్, యూ ప్లీజ్ గెట్ రెడీ గైస్ అని ఇగ్గోండి వచ్చేసినాయి చూడండి. చూసారా? ఓ మై గాడ్, ఏంటండి బాబు, వాటిని ఏంటో అందమైన బామలు, లేత మెరుపు తీగలు అన్నట్టు రెడీ చేసుకొని తీసుకొచ్చారు. అండ్ చేతిలో రోజా పూలు వేరే. ఓ మై గాడ్, మరి ఎవరికి ఇస్తాయో ఏంటో ఎలిఫెంట్స్ తెలియదు, కానీ వచ్చేసినాయి అండి ఎలిఫెంట్ షో చేయడానికి. అసలు మేము లైవ్లో ఉన్నప్పుడైతే కేకలు పెట్టారు తెలుసా. అసలు మై గాడ్, అవి వాళ్ళు ఎలా చెప్తే అవి అలా వింటున్నాయండి. సో ఎనీవే, మీరైతే ఇక్కడ నుంచి ఎలిఫెంట్ షో కూడా ఎంజాయ్ చేసేసి ఇదైతే మీ పిల్లలకి మంచిగా చూపించండి. ఓ మై గాడ్, ఇదేంటండి బాబు, ఏదో బెల్లీ డాన్స్ చేస్తాం అన్నట్టు ఏదో కలర్ ఏదో రింగ్ తీసుకొని వచ్చింది ఎలిఫెంట్. సరే ఎనీవే, ఇక్కడ నుంచి మంచి కిక్కిచ్చే మ్యూజిక్ ఒకటి వదులుతాను. చక్కగా మీరైతే ఇక్కడ నుంచి ఎలిఫెంట్ షో on can, disco on can, DJ on can, salon, music on can, disco on can, DJ on can, salon. చూసారా? అవి చూడండి అసలు ఎంత బాగా విన్యాసాలు చేస్తున్నాయో. నేను ఎలిఫెంట్ షో అంటే ఏముంటుందబ్బా, ఎలిఫెంట్ షో ఏం చేస్తాయబ్బా ఇవి అనుకున్నా. ఓ మై గాడ్, అవి ఏంటండి బాబు. అండ్ ఇప్పుడు చూసారా, అవి పెయింటింగ్ వేస్తున్నాయి ఫైనల్లీ. అవి చక్కగా పెయింటింగ్ వేస్తున్నాయండి, బ్రష్ పట్టుకొని పెయింట్లో ముంచి పెయింటింగ్ వేస్తున్నాయండి బాబు ఎలిఫెంట్లో. ఇదేంటండి బాబు, మనం సరిగ్గా హోంవర్క్ చేయమంటేనే చెయ్యము. ఇవి చూసారా ఎంత బాగా మాట వింటున్నాయో. ఓ మై గాడ్, ఫైనల్లీ పెయింటింగ్ ఫినిష్ అయిపోయింది. ఇంత అందం చేసినాయా? అయ్యా బాబో, ఇంత అందంగా మనం డిగ్రీ చదివినప్పుడు కూడా వేసి ఉండవండి బాబు. సో ఫైనల్లీ ఏం చేశారో చూసారా మీరు? ఆ ఎలిఫెంట్స్ పెయింటింగ్ వేసినాయి కదా, వాటిని అంటే ఆ పెయింటింగ్ని ఇక్కడ సేల్కి పెట్టారనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూసారా ఫైనల్గా బాస్కెట్ బాల్ ఆడుతున్నాయి. ఇవి చూడండి, బాస్కెట్ బాలా ఫుట్బాలా తప్పైతే ఏమనుకోవద్దండో, నాకు సరిగ్గా తెలియదు ఏంటనేది. సో ఫైనల్గా ఎలిఫెంట్ షో అయితే అయిపోయిందండి. చాలా బాగుంది కదా. నేను ఇది ముఖ్యంగా పిల్లల కోసం ఈ వ్లాగ్ అంతా కూడా నేను ముఖ్యంగా అయితే పిల్లల్ని మైండ్లో పెట్టుకొని చేశాను. ఎందుకంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నా పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలిసి మీ అందరి పిల్లలు కూడా ఈ వ్లాగ్ చూస్తున్నప్పుడు అంతే ఎంజాయ్ చేస్తారు. మరి మన పిల్లలు ఆ షోస్ చూసి చక్కగా నవ్వుతుంటే మనమే కదా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఎనీవే, ఇప్పుడు ఇంకా మంచి షో అండి. ఇక్కడ చూసారా, ఓ మై గాడ్, ఎంతెంత పెద్ద పెద్ద ఫిషెస్. సో ఇది ఒక బిగ్ అక్వేరియం తెలుసా. ఇప్పటి వరకు మనం వచ్చేసేసి లైక్ ఎలిఫెంట్ షో, మంకీ షో ఇలా చూసాం కదా. అండ్ ఇక్కడి నుంచి మనమైతే మెరైన్ లైఫ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సీ లైన్ షో అనమాట. ఈ సీ లైన్ షో తర్వాత మనకి ద బ్యూటిఫుల్ డాల్ఫిన్ షో అయితే ఉండబోతుంది. ఈ షో అయిపోగానే మనకైతే లంచ్ బ్రేక్ ఇస్తారు. ఆఫ్టర్ ద లంచ్ బ్రేక్ మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మనకి డాల్ఫిన్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా అందరిలాగా నేను కూడా థాయిలాండ్ ట్రిప్ అంటే మొత్తం
మొత్తం మీద కవర్ చేసి ఒక 40-45 నిమిషాల్లో ఒక షో వదిలేయచ్చు ఒక వ్లాగ్ని. కానీ లేదు, డీటెయిల్డ్గా ఇండివిజువల్గా అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంటి సఫారీ వరల్డ్ అంటే ఏంటి అని మీకు తెలియాలి కదా. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే నిజంగా సఫారీ వరల్డ్ వర్తా కాదా మీకు తెలియాలి కదా. అండ్ వీటన్నిటికీ పిల్లల్ని తీసుకొని వెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తారు చెప్పండి పిల్లలు. అవి చేసే విన్యాసాలు చూసారా ఎంత బాగున్నాయో కదా. మరి ఇక్కడి నుంచి నా వాయిస్ ఓవర్ కన్నా ఒక చక్కని మంచి మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేద్దామా. సో నేనైతే ఈ వ్లాగ్స్ని 2-3 వ్లాగ్స్గా డివైడ్ చేస్తున్నాను కంప్లీట్ సఫారీ వరల్డ్ని. ఎందుకంటే చాలా పెద్ద వ్లాగ్స్ అయితే వస్తాయి. అంత పెద్ద పెద్ద వ్లాగ్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మరి ఉంటానండి. ఇక్కడి నుంచి మంచి మ్యూజిక్తో మీరైతే గనక ఈ షో ఎంజాయ్ చేయండి. మీకు గనక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సీ యూ మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. మీరైతే షో మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. సీ యూ గైస్.